హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా దేవుడే స్వయాన మానవుల్ని మట్టితో తయారు చేసిన తర్వాత ఆ మానవుడి నుంచి ఎముకను తీసి స్త్రీగా తయారు చేశాడు. ఎందుకోసం అంటే ఈ పురుషునికి సాటైన సహాయము తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, కానీ భర్తకి పురుషుడికి ఒక స్త్రీ అంటూ, ఒక సహకారం అంటూ, ఒక సహాయం అంటూ ఉండాలన్నమాట. అందుకోసమని పురుషుల నుంచి ఎముకను తీసి స్త్రీనిగాను తయారు చేశాడు. మీకు ఒక విషయం అడుగుతాను, అమ్మ మట్టి గట్టుకుంటుందా, ఎముక గట్టుకుంటుందా? అమ్మ మీరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా దేవునికి స్తోత్రం. నేను అడుగుతుంటాను, మీరు చెప్తుండండి. మట్టి చూసారా? చూడలేదా? మట్టి చూసారా? రాయిలాగా ఉంటుందా, లేకపోతే మట్టి మెత్తకుంటుందా? నీరేస్తే ఎముక ఎలా ఉంటుంది? ఎముక ఏమైనా నీరేస్తే మెత్తగా అయిపోతుంది. వెరీ గుడ్, హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతాను మీకు, పురుషుడు కట్టుడా, స్త్రీ కట్టుదమ్మా? పురుషుడు కట్టుడా అంటే కావరాజు గట్టుడా? హల్లెలూయా. కానీ అమ్మా పురుషుడు గట్టుడే, కానీ స్త్రీ ఒక్క మాట అంటే వాడు తలక అన్ని ఎముకలు ఇరిపోతాయి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట. ఏంటి? ఒరే ఆడు ఎముకలన్నీ ఇరిపోతాయి కదండి. ఏమండి అంటే పొంగిపోతాడు. ఏమండి అంటే ఎదండి తీసుకోండి అంటే ఎంతో పొంగిపోయి సంతోషమైపోయి ఉన్నంత ఇచ్చేస్తాడు. దెబ్బలాట వచ్చి చిన్న ఏదో పడపోయే పరిస్థితుల్లో భారీగానే ఒక్క మాట అంటే ఇతని యొక్క బలమంతా కూడా నీటి కోసం పన్నీరు అయిపోతుంది. ఊరంతా గౌరవం ఉంటుంది. ఇంటికి వచ్చేటప్పటికి వచ్చావరా వచ్చావరా అనేటప్పటికి నా కొండ మరి అంతా కూడా తీసింది. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు పురుషుడు కట్టుడా, స్త్రీ కట్టుదమ్మా? అంటే కొట్టుకుంటే నోటుకొని సరే, నోటుతోనే వాళ్ళు అన్ని నోటు ఉపయోగించారా వాళ్ళ పని సరే. హల్లెలూయా. అందుకోసమనే దేవుడు నీ నోటును ఉపయోగించాలని, నువ్వు గట్టిగా ఏదో నోరు పారేసుకోవాలని దేవుడు నిన్ను సాటైన సాయంగా తయారు చేయలేదన్నమాట. అందుకోసమని వాక్యంలో సేవకులు చెప్పారు కదా, ఏమన్నారంటే స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకి ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మ మనమ్మ, నీ యొక్క భర్త అయిన కామరాజుకి నువ్వేమై ఉండాలి? లోబడి ఉండాలి. అలాగే కామరాజుకి ఒక మాట, పురుషులారా మీ భార్యల్ని ఏం చేయాలని వాక్యాలు రాయబడింది? ప్రేమించుడే అని రాయబడింది. ఏం చేయాలా? ఎప్పుడు చెప్తాను అన్నమాట, ప్రేమించాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడే పెళ్లి అయిందట. భార్య భర్తలు ఇద్దరు కూడా షికారుకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అప్పుడే పెళ్లి అయింది. వెళ్తున్న ఊరు ఇలాంటి ఊరే, కొప్పల నుంచి వెళ్తున్నారు, అలా నడుచుకొని వెళ్తున్నారు. వెళ్తుండగా మధ్య మధ్యలో అడవులు, ఏర్లు ఇంకా ఉన్నాయి కదా, అన్ని చూసుకుంటూ అయిపోయి ఏం బాగున్నాయని అనుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. హల్లెలూయా. మాట్లాడుకుంటూ వస్తుండగా పెళ్లి కూతురు అడిగింది, ఏమండి మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే, నేనా ఎంత ప్రేమిస్తున్నానా నీకే తెలుసు అన్నాడు. నాకు అంత ప్రేమిస్తున్నావా? నీకు తెలియదా నా ప్రేమ? మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, అయితే
భర్త అన్నాడంట, నువ్వు లోపడతావా నాకు పాస్టర్ గారు చెప్పారు కదా అంటే నీకు లోపడేది లోపడతాను. అయితే నన్ను నువ్వు అంతగా ప్రేమిస్తున్నావు కదా, ఇటు నుంచి అటు నుంచి ఏమైనా వచ్చినా నన్ను నువ్వు కాపాడుతావా అంటే భర్త అన్నాడంట, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నేను చూపెడతాను, నా ప్రాణం పోయినా నేను కాపాడుకుంటున్నా. ఏది పోయినా ప్రాణం పోయినా కాపాడుకుంటాను నీకు అయితే సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళిపోతున్నారు. చెప్పాను కదా, ఆ వెనకతో నుంచి ఒక ఎలుగుబంటి వచ్చింది. అదంతా ఆడ ప్రాంతం. ఎప్పుడైతే ఎలుగుబంటి వచ్చిందో ఇద్దరు చూశారు. ఇద్దరు చూసరికి భర్త ఏం చేశాడంటే అతనికి చెట్లు ఎక్కడ తెలుసు, ఆడవాళ్ళు చెట్లు ఎక్కడ తెలుసు కదా, పరిగెట్టి చెట్టు ఎక్కిపోయాడు. ఈ ఆడవాళ్ళకి మంచి తెలివి ఉంటుందండి. తక్కువ పడిపోయి దడేమని పడిపోయి అలా ఉండిపోయింది. మరి ఏం చేస్తుందో పరిగెట్టలేదు, ఏం చేయలేదు. ఆ ఎలుగుబంటి వచ్చింది, అంతా కూడా చూసింది, మూడు చూసింది, అటు ఇటు కలిపింది. సచ్చిందాలాగా పడుకుంటూ పోయింది. పాపం ఏం చేస్తుంది ఇప్పుడు? అలాగే ఉండి మూడు చచ్చిందని చూసి చెట్టు చూస్తాడు పాపం పెరుగుడు. చూసి ఆ ఎలిపోయిన తర్వాత నెల్లకి దిగాడు. దిగి లేపాడు. లేపితే ఎలుగుబండి లేపుతుంది కదా అనేసి ఇంకా టొక్కే చెప్తున్నాడు. ఎలుగుబండి కాదా వెళ్ళిపోయింది, నేనే అనేవాడికి వెళ్ళిపోయిందా అనేసి అవును ఆయన చచ్చిపోతాం అనేసి ఏదోడగా అవును కానీ నాకు అనుమానంగా ఉంది, ఆ ఎలుగుబండి వచ్చి నీ చోట్లు నేడు చెప్పిందే నాకు లోపడాలి కదా, చెప్పాలి నువ్వు చెప్పకపోతే ఆలోచన ఏమీ లేదండి. ఇలాంటి వాడితో నువ్వెందుకు వచ్చావు ఈ ఆడవాళ్ళగా, ఇలాంటి వాడితో నువ్వు వస్తే ఎలాగే నీకు అవుతుంది అని చెప్పింది. ఇది అమ్మ చెప్పిందా? హల్లెలూయా. అంటే ఇది ఒక కథ. కానీ భర్త ఎన్ని శ్రమలు వచ్చినా భార్యకి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా భార్యని విడిచిపెట్టి భర్త ఏమవ్వకూడదు, చెట్టు ఎక్కిపోకూడదు, పొట్ట ఎక్కిపోకూడదు, ఎక్కడికో ఎక్కిపోకూడదు, ఎక్కడికి వెళ్ళిపోకూడదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏమి చెప్పినా నీ భార్యని నువ్వు హత్తుకొని ఉండాలి. వివాహం మనిషి అంటే విడిగా ఉన్న వాళ్ళు ఒకటిగా హత్తుకొని వాక్యం చేత హత్తుకొని ముడివేయబడ్డమే వివాహము అనేసి పెద్దలు చెప్పారన్నమాట. విడిగా ఉన్న వాళ్ళు కొప్పల్లో ఉన్న కామరాజు, అలాగే దిగుడిపేటలో ఉన్న మనమ్మ, ఇద్దరు కూడా నా పెద్దలు నిశ్చయించి ఏకం చేశాం. సేవకుల ద్వారా వాళ్ళు హత్తుకొని ఎల్లప్పుడూ ఉండాలే తప్ప ఏం చేయకూడదు, విడిపోకూడదు. హల్లెలూయా. అలాగే నేను ఒక విషయం మీకు తెలియపరచాలి. వాక్యం రాయబడింది, నీవు దీర్ఘాస్మతులకున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని పురుషులకి చెప్పబడ్డది, స్త్రీలకు కూడా చెప్పబడ్డది. వివాహం అయిన తర్వాత కామరాజు అలాగే మనమ్మ, మీ ఇద్దరికి తల్లిదండ్రులు ఉన్నారు. కామరాజుకి తల్లిగారు ఉన్నారు, అలాగే మనమ్మకి వాళ్ళ తల్లి తండ్రి కూడా ఉన్నారు. వివాహం అయిన తర్వాత మీరిరువురు కూడా అటు నుంచి తల్లిదండ్రులు, ఇటు నుంచి తల్లిదండ్రులు మీరేం చేయాలి? సన్మానం చేయాలా, గౌరవించాలా. మీ అత్త మామూలని కామరాజు నువ్వు ప్రేమతో వాళ్ళ తల్లిదండ్రులాగా నువ్వు చూసుకోవాలా. మనమ్మ, మీ అత్తగారు ఒక్కరు ఉన్నారు, ఆమె నీ తల్లి అని చదువుకోవాలి. ఆమెను నువ్వు గౌరవిస్తే నీకు ఆయుష్ పొడుగవుతుంది. కామరాజు నువ్వు మీ అత్తని మీ మామని తల్లి తండ్రిగా చూస్తే నీ ఆయుష్ పొడుగవుతుంది. ఇదేంటి బాబు, తల్లిదండ్రులు గౌరవిస్తే ఆయుష్ పొడుగవుతుంది, కానీ అత్తమామలు గౌరవిస్తే ఆయుష్ పొడుగు. వాళ్ళు అత్తమ్మ మామయ్య అంటారు. అత్తమ్మ, అత్త, అమ్మ. అత్త ఏమో అమ్మగా పలుకుతున్నాం. మామయ్య అంటే అయ్య అంటే నాన్న. మామలోనే నాన్నను చూసుకోవాలా, అత్తలోనే అమ్మను చూసుకోవాలా. అలాగే మనము కూడా మీ అత్తని అత్తగా కాదు, అత్తమ్మ అమ్మగా చూసుకోవాలా. ఎందుకంటే ఇవాళ రేపు వివాహం అయిన తర్వాత
ఎవరిని మర్చిపోతున్నారు? తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. అందుకోసమనే నేనైనా మీరైనా, నాకు ఒక తల్లి ఉంది, నాన్న మరణించాడు అనుకోండి, మరణించిన వ్యక్తుల కోసం మరి చూడక్కర్లేదు. ఎందుకంటారు అత్తలేని కోడల కొత్తమరాలు, మరి అత్తే లేదు కదా. మరి అలాంటప్పుడు ఏం భయం లేదు. అత్త ఉండేటప్పుడే ఉత్తమరాలుగా ఉండాలి, అత్త ఉండేటప్పుడే గౌరవం చేపట్టాలి, అత్త మామలు ఉండేటప్పుడే మామకు గౌరవించాలి, అత్త గౌరవించాలి. అత్తకు ఇచ్చారు, ఇత్తకు ఇచ్చారు, ఈ రోజుతో లాస్ట్. మీరు అంతకుముందు అడుక్కునేవి అడుగు పొడుగులు అన్నిట్లో అయిపోయాయి, అవి ఇచ్చి పుచ్చుకోవడం ఈ రోజు అయిపోద్ది. మళ్ళా నువ్వు అందించావు, నువ్వు ఎంత ఇచ్చావు, అత్త ఎత్త అనేసి పెళ్లి కొడుకు తరఫున ఏమో అడగకూడదు. నాకు ఎక్కడ ఉంచావు, ఎక్కడ ఉంచావో, ఈ ఇంట్లో ఉంచావు, ఆ ఇంట్లో ఉంచావు అనేసి మనం కూడా పెళ్లి కొడుకు కూడా అనకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీ ఇద్దరు కూడా ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో దేవుడు ఇస్తాడు. తల్లిదండ్రులు గౌరవించుకొని, అత్తమామలు గౌరవించుకొని, లోకంలో భార్యని ప్రేమించి, భర్తకు లోబడిన భార్య భార్యకి, భర్తకి లోబడిన భార్య భార్యకి ప్రేమించిన భర్త ఇద్దరు కూడా ఎక్కడున్నా వాళ్ళని దేవుడు దీవిస్తూ ఆశ్రయిస్తాడు. దేవుడు తోడుకుంటే మీరు కొంచెం పండించుకున్నా, కొంచెం సంపాదించుకున్నా, కొంత ఆస్తైనా లాస్ట్కి మీరు అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఆస్తికర్తలుగా చేస్తున్నానని దేవుడు చెప్పాడు. దేవుని మాట ప్రకారంగా ఉంటే వాళ్ళు దేశంలో ఉన్న స్థలాలకు ఎక్కిస్తున్నానని దేవుడు అన్నాడు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పేసి నేను పెళ్లిలోకి వెళ్ళిపోతాను. 1వ విషయం, మనకు మనం సృష్టించుకోలేదు. హల్లెలూయా, మనకి దేవుడే సృష్టించాడు. ఎవరు సృష్టించారమ్మా? సైంటిస్టులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే మనుషులందరూ కూడా కోతుల నుంచి వచ్చారని. ఎక్కడి నుంచి వచ్చారు? మీ తాత కోతి అంటూ నువ్వు ఒప్పుకుంటావు. ఎవడురా మా తాత కోతి అన్నాడు? మన మనుషుల నుంచి వచ్చామా, కోతుల నుంచి వచ్చామా? కోతాడు అలాగ వచ్చి తనతో కట్టయ్యి మనుషులకు అయిపోయాట. మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు మనుషుల్లో కావటం లేదో మనం అర్థం కావట్లేదు. హల్లెలూయా, అందుకే మనం అందరం కూడా దేవుడి నుంచి వచ్చాం కదా, సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోకూడదు. మనం మొదటిగా ఎవరిని మర్చిపోకూడదు? మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోకూడదు. 1వ విషయం. రెండవ విషయం నీ భార్యని నువ్వు ప్రేమించాలి. 2వ విషయం, నీ భార్యని నువ్వు ప్రేమించాలి. కష్టం వచ్చు, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వేదనలు వచ్చినా నీ భార్యను నువ్వు విడిచిపెట్టుకుంటూ ఉండాలా. అలాగే మనమ్మ, నువ్వు నీ భర్త ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ ఇంట్లో ఉంచినా, ఏ పరిస్థితుల్లో ఉంచినా, భవనాల్లో ఉంచినా సంతోషమే. ఒకవేళ పరిస్థితులు మారి ఇదిగో ఇటువంటి ఇంట్లో ఉంచినా నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కనుక అతనితోనే నీ జీవితం ఆఖరి అవ్వాలి. అతనితోనే నీ జీవితం ఆఖరి అవ్వాలి. హల్లెలూయా. 2వ విషయం. 3వ విషయం చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, కామరాజు నీ తల్లిని మర్చిపోకు, నీ అన్నదమ్ముల అక్క చెల్లెలను మర్చిపోకు. అలాగే మనమ్మ నీ తల్లిని నీ తండ్రిని మర్చిపోకు. అలాగే నీ అక్క చెల్లెల అన్నదమ్ములు కూడా మర్చిపోకు. ఇందులో ఒక విషయం ఉంది, బైబిల్ చెప్తుంది కదా, వాక్యంలో చదివి మీకు వినిపించి నేను పెళ్లిలోకి వెళ్తాను. దావీదు కీర్తనలు 45వ అధ్యాయము. దేవుడు ఏ మాట తెలియపరుస్తున్నాడు. ఈ మాట కూడా కుమారి ఆలకించి ఆలోచించి చెవయొక్కము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతన్ని సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించము. ఇది పెళ్లి కూతురికి ఇచ్చిన దేవుడు మాట. ఇదేడు బాబు ఇప్పుడు చెప్పారు, తల్లిదండ్రులను మర్చిపోవద్దు అన్నావు, మళ్ళీ ఇదే ఈ మాట ఏంటి అనేసి మీరు అనొచ్చు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పెళ్లి కూతురికి చెప్తున్నారు ప్రభువారు, కుమారి ఆలకించి ఆలోచించి చెవియొక్కము,
నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువమన్నాడు. ఈ మాట ఏంటంటే నీ సొంత బంధువుల్ని నీ తండ్రి ఇంటివన్నీ ఏం చేయాలా? మర్చిపోవాలి. ఆడపిల్లలు అమ్మా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కలు మర్చిపోతారా? కన్నారి నుంచి కాయకు వచ్చింది అనుకో, అమ్మా మా కన్నారి నుంచి కాయకు వచ్చింది బాబు, దానికి అన్ని పెట్టండి. దేనికి? కాకి. ఏ లోటు చేయకూడదు, కాకి బాగా పెట్టండి అనేసి పెడతారు. అత్తారి నుంచి ఎవరైనా వచ్చారనుకో, సింహం అంటూ వచ్చారనుకో, అక్కడ కూర్చోరా, అదే అలా అక్కడ కూర్చో. అత్తారింటి నుంచి సింహం లాంటి వచ్చిన ఏంటి వచ్చావు, ఎక్కడ వచ్చావు? ఏదమ్మా కన్నాలంటే అదొక ప్రేమ, అత్తారంటే ఇంకొక ప్రేమ. స్త్రీలకు ఉండదా? నాకు లేదు బాబు అన్నది చేయలేకండి కదా, అందరికి ఉందేది. హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. అలా ఉండకూడదు. అందుకే ప్రభువు చెప్తున్నారు, నీ కన్నారైనా నీ అత్తారైనా ఒక్కలాగా చూడాలి. ఎలా చూడాలి? ఒక్క నీకు రెండు కళ్ళు ఉన్నాయి, రెండు పక్కలు కనిపిస్తుంది. ఈ కన్ను ఇలాగా, ఈ కన్ను ఇలాగా అయిపోతుంది కాదా? ఏమి ఇలా ఈ మైక్ పట్టుకున్నాను, ఈ మైక్ ఈ కన్ను ఎలాగే ఈ కన్ను ఎలా చూసింది అనుకో, ఎందుకు కనిపిస్తాయి? నాకు రెండు కనిపిస్తాయి. రెండు కనిపిస్తే ఎలా గుంచితే పట్టుకోవాలని అంటే ఏది పట్టుకుంటా, ఎక్కడైతే ఉంటుంది. అవునా కదా? నీకు రెండు కుటుంబాలు వ్యత్యాసంగా ఉంటే, నీ యొక్క కన్నాలు వ్యత్యాసంగా చూస్తున్నావు, నీ యొక్క అత్తవారిని వ్యత్యాసంగా చూస్తే నువ్వు పుట్టోడుగా మారిపోతావు. కళ్ళు కనిపించడం లేదు. అందుకే ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. హల్లెలూయా. నేను మా సంఘస్థురాలు కనుక, మా సంఘ సభ్యురాలు కనుక నేను చెప్పవలసిన బాధ్యత నాకుంది. అదే నీ జీవితం మంచిగా ఉంటుందమ్మా. ఇద్దరిని సమానంగా చూడు, ఇద్దరిని కరెక్ట్ గా చూసుకో. తోక వేస్తే కరెక్ట్ గా ఉన్నట్టుగా చూసుకుంటాం. ఎలాగా? బంగారం కానీ తూక వేస్తే కొంచెం ఎక్కువైతే ఒప్పుకుంటాడు, అమ్మినోడు ఎక్కువైనా తీసేస్తాడు. కొన్నాళ్ళు మనకి తక్కువైనా మనం ఒప్పుకోం. సమానంగా కరెక్ట్ గా రావాలి ఆ యొక్క ఎడ్జ్. అలాగా నీ జీవితంలో ఏం చేయాలంటే నీ అత్తవారిని నీ కన్నవారిని సమానంగా చూసుకో. ఎక్కువగా నీ యొక్క కన్నవారిని మర్చిపోవాల్సి రాయకూడదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హల్లెలూయా కన్నవారి తాలూకా మర్చిపోవాల్సి అంటే అక్కడ సంతోషంగా ఉండొచ్చు, కన్నవారి ఇంటి కూడా ఆనందంగా ఉండొచ్చు, నీకు అన్ని విధాలుగా చూసుకున్న వాళ్ళు ఉండొచ్చు. అయితే అక్క చెల్లెలు అన్నదమ్ములు నీకు బాగా ప్రేమించవచ్చు. అక్కడ నుంచి నువ్వు దూరంగా వచ్చావు కనుక ఇక్కడ పరిస్థితి నువ్వు అలవాటు చేసుకోవాలి, ఇక్కడ పద్ధతులు నువ్వు అలవాటు చేసుకోవాలా, ఇక్కడ పరిస్థితులు నువ్వు అవగాహన చేసుకోవాలా. కలంలోన దుఃఖంలోన బాధలోన అన్నింటిలో కూడా నువ్వు అలవాటు చేసుకొని నీ కుటుంబాన్ని నువ్వు ముందుకు సాగించుకుంటే నువ్వు ఒక రాణిగా తయారవుతావు ఇక్కడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువు అంటున్నారు, కుమారి ఆలకించి ఆలోచించటము నీ స్వజనంలో నీ తండ్రి ఇంటిని మరుమంటే వారి మీద ప్రేమ నీకు ఉంటది, నీ వాళ్ళ మీద నీకు ఎక్కువ ఆశ ఉంటది, వాళ్ళ మీద నీకు ఎక్కువగా మమకారం ఉంటది. అయితే ఇప్పుడు నీ అత్తవారింటి మీద నీకు మమకారం ఎక్కువ రావాలి, అత్తవారిని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ విధంగా నీ జీవితం కొనసాగింపు తీసుకుని నేను చెప్పినట్టుగా ఆత్మీయంగా ముందుకు సాగు. దేవుడు నిన్ను దీవించిన దాకా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా అడుగు పురుగుల్లో ఇష్టాలు కనుక్కున్నారు, కానీ మాకు తెలియదు, మీకు తెలియదు. వాళ్ళ ఇష్టాలు ఎలా ఉన్నాయి ఏంటో మనకు తెలియదు. కనుక ఇప్పుడు వాళ్ళకి అడగబోతున్న ఈ మాటలు బట్టి వాళ్ళు ఏం చెప్తారో మనం అందరూ కూడా ఆలకిద్దాం.
జీడిపేట గ్రామ కాపురస్తురాలు ఎద్దలమని నీ భారీగా చేసుకుంటుకో. నీకు ఇష్టమేనా? ఇష్టమే. వినిపించిందమ్మా? ఇప్పుడు మనకి కొప్పల గ్రామ కాపురస్తుడు వడ్డీ కామరాజును నీ భర్తగా స్వీకరించుకుంటూ నీకు ఇష్టమేనా? చెప్పమ్మా. అమ్మా ఇద్దరు కూడా చెప్పారు. ఇరువురు తల్లిదండ్రులు కూడా అమ్మా పెళ్లి కుమారుడు తాలూకా తల్లిగారు అలాగే అన్నయ్య వదిన ఇక్కడ రావాలి. ఎవరు వస్తారు? నీ కోళ్ళగా నీ చేతులు పెడుతున్నాము. చచ్చి వరకే అది నీ పూర్తే కావాలని ఇంటి కాలము మీ పిల్ల అయిపోయింది. ఇప్పుడు మా పిల్ల కాదు. నీ చేతులు చేసిచ్చాము నీ పిల్లే. నా కోళ్ళగా నేను స్వీకరిస్తున్నాను. ఇప్పుడు నుండి ఎల్లప్పుడూ మన్నించినంత వరకు ఆ కొడుకు భారీగా నేను స్వీకరిస్తున్నాను. వీళ్ళిరువురు కూడా వాళ్ళు ఐక్యతగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ఎల్లప్పుడూ వాళ్ళు బాగానే చూస్తున్నాను. మనమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మగారు మనమ్మ పెడతారు, కన్యాదానం చేస్తారు. పట్టుకోండి, అలా పట్టుకోండి. తప్పకుండామ్మా అమ్మా ఇప్పుడు మనమ్మ ముసుగేసుకుంది కదా. ఈ ముసుగులో మనమ్మ లేకపోతే ఎవరో మరి కావాలి చూడాలి కదా. అందుకోసమనే ముసుగు చేస్తుండగా మీరు అందరు కూడా సభలు కొట్టి మనమ్మ కాదో మరి కావాలి చెప్పాలా? విడిచిపెట్టండి. ఇప్పుడు ముసుగు తీస్తుండగా మీరు అందరు కూడా సభలు కొట్టి కావచ్చు మనమ్మ కాదు అది కేవలం తీసుకొచ్చారు లేదా? ఫోటోలు తీసుకోండి. ఇప్పుడు వీళ్ళిరువురు కూడా పెళ్లి ప్రమాణాలు చేస్తారు. ఈ పెళ్లి ప్రమాణాలు వాళ్ళ చక్కగా చెప్పేటట్టు మీరందరూ కూడా ఆలోచించండి. నా భార్యగా చేసుకొని కష్టంలోనూ సుఖములోనూ వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని వేళలో నిన్ను సంరక్షించుకుంటూ నా ఆస్తిలో భాగమించి నా భాగంలో అర్థంగిక ఆఖరి వరకు అనగా తుది శ్వాస వరకు ఈతను ఉంటానని నా మీద
నీకే హక్కు ఉంటుందని నా మీద నీకే హక్కు ఉంటుందని నిన్ను తప్ప వేరొకరిని నేను చూడనని చేర్చుకోనని మళ్ళీ ఈ మాట నిన్ను తప్ప వేరొకరిని నేను చూడనని చేర్చుకోనని పరిశుద్ధ దేవుని ఎదుట దేవుని ఎదుట సంఘం ఎదుట తల్లిదండ్రుల ఎదుట పెద్దల ఎదుట దైవ సేవకుల ఎదుట ప్రమాణము చేస్తున్నాను. చెప్పు. ప్రమాణము చేస్తున్నాను. అమ్మా వినిపించిందా? నా మీద నీకే హక్కు ఉంటుందని నిన్ను తప్ప వేరొకరిని నేను చూడనని చేర్చుకోనని పరిశుద్ధ దేవుని ఎదుట సంఘం ఎదుట తల్లిదండ్రుల ఎదుట పెద్దల ఎదుట దైవ సేవకుల ఎదుట మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. అమ్మా మౌనం కొట్టకపోతే ఈ మాటలు మీకు వినిపించవు, వినిపించవు. చక్కగా గట్టిగా మనవాడు చెప్పిన దానికంటే గట్టి చెప్తావు. విటమా టీవీ పెడతారు, సత్తా చూసి పెడతారు. నా భర్తగా చేసుకొని కష్టంలోని సుఖంలోను వ్యాధిలోను ఆరోగ్యంలోను అన్ని వేళలో నీ మాట విని ఆఖరి వరకు అనగా తుది శ్వాస వరకు నీతో ఉంటానని నా మీద నీకే హక్కు ఉంటుందని నిన్ను తప్ప వేరే ఒకరిని చూడనని చేర్చుకోనని పరిశుద్ధ దేవుని ఎదుట సంఘం ఎదుట తల్లిదండ్రుల ఎదుట పెద్దల ఎదుట దైవసేవకుల ఎదుట ఇక్కడ ఉన్న సమాజం దగ్గర ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణాలు మీరు ఆలోచించారు, ఎదురు కూడా చేశారు కనుక దేవుడు ఈ బిడ్డల్ని దేవుడు దేవుడు దీనికి ఆశించును గాక. ఆమేన్. వాక్యంలో రాయబడిన మాట ఈ యొక్క పరిశుద్ధాడు ఒక మీద మరొక పని ఇద్దరు కూడి మన ఎదురించగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఈ యొక్క 3 పేటల తాడు అంటే దేవుడు మీ ఇద్దరు 2 తాళ్ళు అయితే ఏసయ్య మధ్యన 3వ తాడు. జడేసేటప్పుడు 3 పాయలు ఉంటాయి. 3 పాయల్లో 2 కనిపిస్తాయి, ఒకటి కనిపించదు. అలాగే మీ ఇద్దరిని కూడా జతపరిచిన వాడు దేవుడు. వివాహమన్నది అన్నింత ఘనమైనది, మొదలైంది ఆ సందడి. మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన
భక్తి అంతస్తుతోని ఈ బిడ్డలు ఏదైతే బలం పొందుకొని అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుగాక. ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ కుటుంబాన్ని ప్రభా మీ మార్గం విడిచిపెట్టేయండి. ఈ అభివృద్ధి కలిగిన సాయం చేయండి. మీ ద్వారా మేము ఈ లోకానికి వచ్చాం కనుక మిమ్మల్ని విడిచిపెట్టుకుంటా, తల్లిదండ్రులు విడిచిపెట్టుకుంటా, అత్తమామలు విడిచిపెట్టుకుంటా, బంధుమిత్రులను విడిచిపెట్టుకుంటా, కుటుంబాన్ని విడిచిపెట్టుకుంటా, సంఘాన్ని విడిచిపెట్టుకుంటా వీళ్ళు మాదిరికరమైన జీవితం చూపించి అనేక మందిని ప్రేమించి వీళ్ళు పుణ్యని కలిగింది నాయన ఇతరులకు ఇచ్చేటట్టుగా వాళ్ళు ప్రేమించే విధంగాను వీళ్ళు దీవించిన ఆస్తికర్తలు కట్టేయండి, ధనవంతులు కట్టేయండి, గొప్ప ఆశీర్వాదం కలిగిపోతుందండి. ఇద్దరు మీ నామకు ఉన్నారు, అందరిని దీవించండి, పెద్దలు దీవించండి, తల్లిదండ్రులు దీవించండి, నాయక కొత్తలు జాబులు దీవించండి నాయన, ఊరి పెద్దలు దీవించండి తండ్రి. నాయన ఇంటి బంధువులు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ఆదరణ పొందుకుంటూ వాళ్ళు చేసిన నాయన ప్రేమను పొందుకుంటూ ఈ ఇద్దరిని ఒక కుటుంబంతో మేము ప్రకటిస్తున్నాం నాయన. దీవించి ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవవాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతి క్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్యభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.